السلام عليكم ورحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. ఈ ఆయతలో అనేకమైన విషయాలు దాగి ఉన్నాయి, మనం విన్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్ని కేంద్ర ఆయత్గా, మర్కజీ ఆయత్గా పెట్టారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అనేక సందర్భాలలో ఖుత్బాయే హాజాత్లో ఈ ఆయత్ ఉపయోగించేవారు. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మానవ జాతి భూమిపై ఉన్నటువంటి జాతిని నేను జతగా సృష్టించాను, అలాగే భూమిపై ఉండే జీవజాతులన్నీ జతలుగానే సృష్టించాను. సుబ్హానల్లదీ ఖలకల్ అజ్వాజ కుల్లహా మిమ్మా తుంబితుల్ అర్దు వ మిన్ అన్ఫుసికుం వ మిమ్మా లా యఅలమూన్. పవిత్రుడు, పరిశుద్ధుడు ఆ అల్లాహ్ సమస్త జీవజాతులను, భూమిలో ఉన్నవి అన్నీ కూడా జతలుగానే సృష్టించాడు. అంటే ఏం చెప్పబోతున్నారు? ఆయనలో జత లేదు, ఆయన ఒకే ఒక్కడు, అద్వితీయుడు, ఏకైకుడు, ఆయనకు జత లేదు. ఈ జత అనే విషయము నుండి ఆయన పరిశుద్ధుడు. కానీ ప్రజలు ఆయన జాతిలో కూడా జతను కల్పించేశారు. అల్లాహకు భార్య, బిడ్డలు, సంతానము, సంసారము కల్పించారు. ఇది ఒక అజ్ఞానము అనే విషయము ఈ ఆయతలో అల్లాహ్ స్పష్టం చేస్తున్నారు. సుబ్హానల్లదీ ఖలకల్ అజ్వాజ కుల్లహా మిమ్మా తుంబితుల్ అర్దు వ మిన్ అన్ఫుసికుం. భూమిలో నుంచి వస్తున్నటువంటి వృక్ష జాతిలో, జీవజాతుల్లో, జంతువుల్లో, మానవుల్లో, మీలో కూడా అన్నిటిలో కూడా నేను జతలు పెట్టాను, కానీ నాలో జత లేదు. ఫాతిరిస్ సమావాతి వల్ అర్ద్ జఅల లకుం మిన్ అన్ఫుసికుం అజ్వాజం వ మినల్ అనామి అజ్వాజ్ యజ్రౌకుం ఫీ లైస కమిత్లిహి షైఉన్ వ హువస్ సమీఉల్ బసీర్. భూమి ఆకాశాలను కొత్తగా ఉనికిలో తీసుకొచ్చినటువంటి ఆ అల్లాహ్ మానవులలో, జీవజాతులలో జతలు జతలుగా పెట్టాడు. కానీ ఆయన జాతిలో ఆయనకి సరిపోలినది ఈ సృష్టిలో ఏది కూడా లేదు. అంటే ఆయన ఏకైకుడు, ఒకే ఒక్కడు, అద్వితీయుడు అనే పదానికి అర్థం అది. ఎప్పుడు కూడా జత లేదు. గతములో, భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆయన ఒక్కడే. అంతేగాని గతములో ఆయన ఒక్కడే ఉండేవాడండి, ఇప్పుడు ఆయనకి జత వచ్చిందండి, కాబట్టి ఆయన కుమారుడున్నాడండి, ఆయన కొడుకున్నాడండి, ఈ కథలేమి కూడా ఆయనకి చెల్లవు. ఒక పెద్ద సమాజము ప్రపంచంలో ఉంది, అది క్రైస్తవ సమాజము. వారికి సంబంధించిందే యూద సమాజము. వీరిద్దరిలో కూడా ఏ రకమైన కాన్సెప్ట్ ఉంది, భావన ఉంది, అల్లాహకు కొడుకులు ఉంటారని. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వఖాలతిల్ యహూదు ఉజైరు ఇబ్నుల్లా వఖాలతిల్ నసారా మసీహ్ ఇబ్నుల్లా. యూదులు ఉజైర్ని, యజ్రాని, ఉజైర్ అని మేమంటాం, వారు యజ్రా అంటారు, ఆయన్ని దేవుని కుమారుడు అని అంటారు. క్రైస్తవులు మసీని దేవుని కుమారుడు అంటారు. ఇక్కడ దైవానికి కుమారుడు ఉన్నాడు అనే ఈ పదము తప్పు. ఎందుకంటే ఆయన అంటున్నారు, బదీఉ సమావాతి వల్ అర్ద్ అన్నా యకును లహు వలదున్ వలం తకున్ లహు సాహిబా. భూమి ఆకాశాల్ని ఉనికిలో తీసుకొచ్చినటువంటి ఆ అల్లాహకు ఒక జీవన సహచరి అంటూ లేనప్పుడు ఆయనకి సంతానం ఎక్కడి నుండి వచ్చింది అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏకైకుడు, అద్వితీయుడు, ఒకే ఒక్కడు. సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఆయన జతలుగా సృష్టించాడు. ఇప్పుడే మనము ఆయతుల్లో విన్నాము. ఖలకల్ అజ్వాజ కుల్లహా. చివరికి ప్రవక్తలు గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టం చేశాడు. వలకద్ అర్సల్నా రుసులం మిన్ ఖబ్లిక వజఅల్నా లహుం అజ్వాజం వ జుర్రియా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు ముందు అనేకమైన ప్రవక్తలు ఈ లోకంలో వచ్చారు. వారందరూ కూడా
ఆలుబిడ్డలు గలవారిగానే ఈ లోకంలో జీవించారు. అంటే ప్రతి ప్రవక్త కూడా సంసార జీవితము, వారు భార్య పిల్లలు కలిగి ఉన్నారు. కాబట్టి వారెవరు కూడా దైవాలు కాదు, దైవ కుమారులు కాదు, దైవ జాతికి సంబంధించినటువంటి వారు కాదు. వారు కూడా సృష్టియే అని స్పష్టం చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. హజరత్ ఈసా అలైహిస్సలాంకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తండ్రి లేకుండా సృష్టించాడు. ఆయనకి తల్లి ఉంది. ఆదం అలైహిస్సలాం వారికి తల్లి తండ్రి ఇద్దరు లేకుండా సృష్టించాడు. యఖ్లుకు మా యషా, ఆయన ఎలాగైనా సృష్టించగలడు. సృష్టిలో తల్లి తండ్రి లేకుండా సృష్టించగలడు, తండ్రి లేకుండా సృష్టించగలడు, తల్లి లేకుండా సృష్టించగలడు, ఎలాగైనా సృష్టించగలడు. ఆయన సృష్టికి ఏది కూడా అదుపు హద్దు లేదు. ఆయన ఎలాగైనా యఖ్లుకు మా యషా. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జాతిలో జత అనే విషయము లేదు. ప్రజలు ఇంత మాత్రము కూడా అర్థం చేసుకోలేదు. అందుకే గుమ్రా అపమార్గము చేపట్టారు. ఇక సన్మార్గం వైపు రావాలి అంటే అల్లాహ్ యొక్క గ్రంథము తప్ప మరొకటి లోకంలో లేదు. అది ఖచ్చితమైనటువంటి రీతిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పరిచయం చేస్తుంది. అందుకే ఖురాన్ యొక్క ప్రతి ఆయతలో కూడా తౌహీద్ నిండి ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ప్రతి ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌహీద్ని విడిచిపెట్టలేదు. ఇందులో ఆ తర్వాత అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వబస్స మిన్హుమా రిజాలన్ కతీర వ నిసా. అసలు విషయం ఏంటంటే సృష్టిలో అన్నీ కూడా అల్లాహ్ జతలు ఎందుకు సృష్టించాడు? యజ్రఉకుం ఫీ, అది భూమిపై ప్రబలటానికి, విశ్వంలో ప్రబలటానికి. 1తో 2, 2 నుండి 4, 4 నుండి 8, 8 నుండి 16 అలా ప్రబలటానికి, పెరగటానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి దాంట్లో జతలు పెట్టాను అని అంటున్నాడు. వత్తకుల్లాహ అల్లదీ తసాఅలూన బిహి వల్ అర్హామ్. అర్హామ్ అనే పదము గర్భానికి సంబంధించినటువంటిది. అనే మనం గర్భముతోనే సంబంధాలు అనేవి ఏర్పడతాయి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు లన్ తన్ఫౌకుం అర్హాముకుం వలా ఔలాదుకుం యౌమల్ ఖియామా. మీ యొక్క బంధుత్వము అంటే గర్భానికి సంబంధించినటువంటి ఆ బంధుత్వము ఖయామత్ నాడు ఏమాత్రం మీకు లాభం చేకూర్చదు. చాలామంది బంధుత్వం కారణంగానే అల్లాహ్ యొక్క తౌహీద్ని తిరస్కరించేస్తారు. అమ్మ ఒప్పుకోదండి, మా నాన్నగారు ఒప్పుకోదండి, మా వంశం వాళ్ళు ఒప్పుకోరండి, మా కుటుంబం వాళ్ళు ఒప్పుకోదండి, ఎప్పటి నుంచో మేము ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నామండి, ఇవేమి కాపాడవు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు. లన్ తన్ఫౌ అర్హాముకుం వలా ఔలాదుకుం యౌమల్ ఖియామా వహువల్లదీ యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషా. తల్లి గర్భములో రహంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా తలసుకుంటే అలా మిమ్మల్ని సృష్టిస్తున్నాడు. అంటే అర్హామ్ అంటే గర్భానికి సంబంధించినటువంటి జనరేషను. అందుకే అంటారు మా సొంత అన్నండి, సొంత చెల్లెలండి, పాలవరుస లేకపోతే కజిన్ అండి మనం అంటాం. ఈ సంబంధాలన్నీ కూడా ఏమీ అక్కడ ఉపయోగపడవు. ఈ సంబంధాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు లేవు. ఈ సంబంధాల నుండి అల్లాహ్ పరిశుద్ధుడు. ఇన్నల్లాహ కాన అలైకుం రకీబా. నిస్సందేహంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నాడు. రకీబ్ అంటే కనిపెట్టేవాడు. హజరత్ ఈసా అలైహిస్సలాం ఖయామత్ నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని అడుగుతారు, ఈసా నువ్వు చెప్పావా నిన్ను నీ తల్లిని నాకు భాగస్వాములుగా కలపమని, ఆ ఇద్దరిని నాతో పాటు జత కలపమని నువ్వు చెప్పావా? అంత ఖుల్త లిన్నాసి ఇత్తఖదుని వ ఉమ్మియ ఇలాహైని మిన్ దూనిల్లాహ్ ఖాల సుబ్హానక మా యకూను లీ అన్ అకూల మా లైస లీ బిహక్. అల్లాహ్ నీవు పరిశుద్ధుడవు, ఏ మాట అయితే చెప్పే హక్కు నాకు లేదో ఆ మాట నేను ఎలా చెప్తాను? ఇన్ కుంతు ఖుల్తుహు ఫఖద్ అలిమ్త తఅలము మా ఫీ నఫ్సి వలా అలము మా ఫీ నఫ్సిక ఇన్నక అంత అల్లాముల్ గుయూబ్. ఏ మాట అయితే చెప్పే హక్కు నాకు లేదో అది మాట ఎలా చెప్తాను? నాలో ఉన్న రహస్యం నీకు తెలుసు, నీలో ఉన్న రహస్యం నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా వారికి నన్ను నా తల్లిని ఇద్దరిని దైవాలుగా చేసుకోమని చెప్పలేదు. ఇక్కడ హజరత్ ఈసా అలైహిస్సలాం అంటున్నారు వకుంతు అలైహిం షహీదం మాదుమ్తు ఫీహిం ఫలమ్మా తవఫైతని కుంత అంతర్ రకీబ అలైహిం. నేను వారిలో ఉన్నన్నాళ్ళు నువ్వు నన్ను కనిపెడుతూ ఉన్నావు, వారిని కూడా కనిపెట్టావు. అంత రకీబ అలైహిం, వారిని కనిపెట్టావు.
నన్ను కూడా కనిపెట్టావు. నేను ఎప్పుడైనా వారికి చెప్పినట్టు ఏమైనా ఆధారము లేదు అల్లా. నేను వారికి ఎప్పుడు చెప్పలేదు వారు నన్ను పూజించమని, నా తల్లిని పూజించమని. నా తర్వాత నన్ను లేపుకున్న తర్వాత ఏమైంది నాకు తెలియదు. వాంత అలా కుల్లి షైన్ షహీద్, నువ్వు అన్ని వస్తువుల యొక్క సాక్షివి. నేను ఎప్పుడు కూడా వారిని ఇలా చెప్పలేదు. నా తర్వాత నీవే వారిని కనిపెట్టుకొని ఉన్నావు. తో రకీబ్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మా యల్ఫిజు మిన్ ఖౌలి ఇల్లా లదైహి రకీబున్ అతీద్ అని అంటున్నారు సూరా ఖాఫ్లో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన నోటి నుండి, అంటే అల్లాహ్ మానవ జాతిని ఉద్దేశించి అంటున్నారు, మానవులారా మీ నోటి నుండి ఒక మాట ఇంకా బయటికి రానే రాదు, దాన్ని పరివేష్టించి దాన్ని గమనించే దైవదూతలు నేను నియమించాను. మా కుంత, మీ యొక్క నోటి నుండి ఒక మాట రాదు. యల్ఫిజు మిన్ ఖౌలిన్ ఇల్లా లదైహి రకీబున్ అతీద్, మా వైపు నుండి రకీబ్ అతీద్ ఇద్దరు ఉన్నారు. ఆ దైవదూతలు ప్రతీది కూడా మీ వైపు నుండి మీరు మాట్లాడేవి, మీరు చేసేవి అన్నీ కూడా సేకరించి దైవదూతలు ఉన్నారు. రకీబ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేరు అర్ రకీబ్. ఈ సమస్త విషయాలు ఈ ఆయతులో దాగి ఉన్నాయి. ఇది ఒక కేంద్రానికి సంబంధించినటువంటి ఆయత్, మర్కజీ ఆయత్ అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నా. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన అల్లాహ్ ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. పవిత్రమైనటువంటి రంజాన్ నెల యొక్క ఈ కారుణ్యాలు శుభాలు మాకు నిండుగా ప్రసాదించు. ఈ నెలలో అనేక మంది నేను నరక విముక్తిని ప్రసాదిస్తావు, అందులో మమ్మల్ని కూడా చేర్చు. అల్లా బాబుర్ రయ్యాన్ పొందే నెల ఈ నెల, మా అందరికి కూడా బాబుర్ రయ్యాన్ అనే స్వర్గము ప్రసాదించు. మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు. జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. అల్లా ఈ పవిత్రమైన నెలలో శుభమైనటువంటి ఘనమైనటువంటి ఒక రాత్రి ఉంది, ఆ రాత్రి మా అందరికీ ప్రసాదించు. పూర్తి నెల ఉపవాసాలు రోజాలు పాటించే భాగ్యం మాకు ప్రసాదించు. ఈ నెల యొక్క అనుగ్రహాలన్నీ కూడా పొందే భాగ్యం ప్రసాదించు. ఈ నెల యొక్క శాపము నుండి మమ్మల్ని, ఎవరైతే ఈ నెల నుండి దూరంగా ఉంటారో అటువంటి వారికి శాపం ఉంది, ఆ శాపం నుండి మమ్మల్ని కాపాడు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం వఫిల్ ఆఖిరతి హసనతుం వఖినా అదాబన్నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.